హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్నటి రోజున నేను చెప్పాను కదా, నైట్ 8:30కి ఎండి సారు జూమ్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ జూమ్లో చాలా అంశాలు ప్రస్తావించబోతున్నారు అనే విషయాన్ని నేను చెప్పాను కదా. సో చెప్పినట్టుగానే నిన్న రాత్రి 8:30కి జూమ్ అయితే జరగటం జరిగింది. అప్రాక్సిమేట్గా ఫస్ట్ ఒక 30 మినిట్స్ వేస్ట్ అయింది. అక్కడి నుంచి అరౌండ్ ఒక 10:30 వరకేమో జరిగింది జూమ్ కంటిన్యూస్గా. సో ఈ 1.5-2 అవర్స్ ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్లో చాలా అంశాలు ఆయన ప్రస్తావించడం జరిగింది, నేను వీడియోలో చెప్పినట్టుగా. అందులో మెయిన్ వచ్చేసి మెర్జ్ అకౌంట్ కిబో వాళ్ళకి సంబంధించింది. మెయిన్ మెర్జ్ అకౌంట్. ఈ మెర్జ్ అకౌంట్ని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. ఐ థింక్ బుధవారం నుంచి అనుకుంటా, బుధవారం నుంచి అయితే మొదలు పెట్టబోతారు. ఈ మెర్జ్కి సంబంధించి ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ మెర్జ్ అనదర్ యూజర్ ఉంది కదా, మనకి ఆప్షన్ ఉంది కదా, మెర్జ్ అనదర్ యూజరు. ఇది మళ్ళీ యాక్టివేట్ కాబోతుంది. సో ఈసారి కూడా సేమ్ ఒక కూపన్ ఉంటుంది, మళ్ళీ కూపన్ తీసుకోవాలి. కాకపోతే ఈసారి కూపన్ తీసుకునేటప్పుడు అందులో కొంత బెనిఫిట్ అనేది క్రియేట్ చేయబోతున్నారు. ఏంటి అంటే అది ఒక నిమిషం మీకు చూపిస్తాను. ఈసారి మెర్జ్ అకౌంట్ చేసుకుంటారు కదా, దానికి సంబంధించి ఎంతో కొంత కూపన్ వాల్యూ ఉంటుంది కదా. సో ఎవరైతే మెర్జ్ అకౌంట్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ బెనిఫిట్ ఏంటి, అకౌంట్ మెర్జ్ అయిపోయింది. ఎవరిదైతే చేసుకుంటున్నారో వాళ్ళ అకౌంట్ మెర్జ్ అయిపోయింది. వాళ్ళ కాయిన్స్ అవన్నీ వీళ్ళు తీసుకునేస్తారు. వాళ్ళ డీ కాయిన్స్, వాళ్ళ ఫైనల్ కాయిన్స్ మొత్తం వీళ్ళు తీసుకునేస్తారు. దాంతోపాటు ఎంత వాల్యూ అయితే ఆ మెర్జీ కూపన్కి వాళ్ళు ఖర్చు పెట్టారో అంత వాల్యూ కలిగిన ఐఎస్డిటీని వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఐఎస్డిటీని. ఈ ఐఎస్డిటీ ఎందుకు ఉపయోగపడిద్ది, ఎక్స్చేంజ్లో డీ కాయిన్ని కొనుక్కోవడానికి ఈ ఐఎస్డిటీ ఉపయోగపడిద్ది. ఓకేనా. అండ్ అలాగే పోయినసారి మనము 12 రూపాయల కూపన్ పెట్టాం కదా, 12 రూపాయల కూపను అప్డేట్ చేసుకున్నందుకు సేవింగ్ అకౌంట్ ఒక అకౌంట్ ఉన్నందుకు ఒక డీ కాయిన్ వచ్చింది. 12 రూపాయల కూపను 12 రూపాయల కూపన్ రిడీమ్ చేసినందుకు ఇంకొక డీ కాయిన్ వచ్చింది కదా. దాంతోపాటు ఎవరైతే 12 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళకి కూడా 12 రూపాయల విలువైన ఐఎస్డిటీని ఇవ్వటం జరిగింది. ఓకేనా, అర్థమైంది కదా మీకు పాయింట్. సో ఐ థింక్ బుధవారం నుంచి అనుకుంటా మళ్ళీ మెర్జ్ కూపన్స్ స్టార్ట్ అవుతాయి, మెర్జ్ చేసుకోవడానికి అకౌంట్స్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకేనా. అండ్ తర్వాత ఇక్కడ చూశారు కదా, ఇంతకుముందు మీరు గతంలో చూసుకుంటే ఇక్కడ మీకు సరెండర్ అకౌంట్ ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే ఆ ఆప్షన్ని ట్రాన్స్ఫర్ మై అకౌంట్ అనే ఆప్షన్గా మార్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే సంస్థలో కంటిన్యూ అవ్వటం ఇష్టం లేదో, ససేమిరా ఇష్టం లేదో, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ట్రాన్స్ఫర్ మై అకౌంట్ అనే ఆప్షన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఆప్షన్ని వినియోగించేసుకోండి. ఎందుకు అంటే ఇది కేవలము 10 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్ మై అకౌంట్ ఆప్షను ఎనేబుల్ అయిన తర్వాత కేవలము ఒక 10 రోజులు మాత్రమే దీన్ని అందుబాటులో ఉంచుతాడు. ఆ తర్వాత ఇది ఉండదు. ఆ తర్వాత మనం గగ్గోలు పెట్టినా, తిట్టుకున్నా, గ్రూపుల్లో డిస్కషన్స్ పెట్టుకున్నా, ఏం చేసుకున్నా కానీ ఇది ఇవ్వడంట. సో కేవలం 10 రోజులే ఉంటుంది. ఇంట్రెస్ట్ లేని ప్రతి ఒక్కళ్ళు, మాకు కంటిన్యూ అవటం ఇంట్రెస్ట్ లేదు అనుకున్న ప్రతి ఒక్కళ్ళు
ఆ ఆప్షన్ని సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేస్తే లోపల ఏం పెడతారు ఆప్షన్స్, మీ పేరు కానీ, మీ కేజీఐ నెంబర్ కానీ, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ పెట్టమని చెప్తారు. అవి పెట్టేసేయండి. మీ అకౌంట్లో మీరు పెట్టుకున్న సేవింగ్ అకౌంట్కి అయితే 500 ఇవి ఉన్నాయి కదా, రకరకాల అకౌంట్లు, వాటి తాలూకు అమౌంట్ మీ అకౌంట్లో పడిపోయింది. దానికి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆ కష్టమంతా ఆయన పడతాడు, మనకు సంబంధం లేదు. ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు మాత్రము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసేసుకోండి. ఓకేనా? మళ్ళీ అడగొద్దు. ఓకేనా? ఇక్కడ ఏంటిది, ఇంకోటి అడ్రస్ వచ్చింది. ఏంటి తప్ప, యూ కెనాట్ ట్రాన్స్ఫర్ యువర్ అకౌంట్, రీజన్ యువర్ ఆల్రెడీ హ్యావ్ ట్రస్ట్ వాలెట్ అడ్రస్ అప్డేటెడ్. సో ఈ పాయింట్ ఒకసారి చెప్పాలి, ఈ పాయింట్ ఒకసారి ఆయనకి తెలియజేయాలి. ఈ ఎర్రర్ వచ్చింది కదా, ఇది రాకూడదు యాక్చువల్గా. దీని గురించి ఒకసారి మళ్ళీ ఆయనకి చెప్పాలి. ఎందుకు అంటే ఇంట్రెస్ట్ లేకపోవటం అనేది ఎవరికైనా ఉండొచ్చు. ఆల్రెడీ కిబోలో వేలకు వేలు డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి ఉండొచ్చు, అసలు ఏమీ సంపాదించని న్యూ కామర్స్ కూడా ఉండొచ్చు. సో కాబట్టి ఇది రాకూడదు. దీని గురించి ఒకసారి ఆయనకి ఇన్ఫామ్ చేయాలి. ఓకేనా? అండ్ తర్వాత ఎక్కువ శాతం ఏంటంటే, ఎక్కువ శాతము మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది ఈ ఫైనల్ కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ ఫైనల్ కాయిన్స్ కొనవచ్చా కొనకూడదా అని చెప్పి తర్జనా మర్జనా పడుతున్నారు, అంటే ఆలోచిస్తున్నారు. ఓకేనా? సో దీనికి ఏంటంటే, ఎవరి దగ్గర అయితే ఈ కాయిన్స్ ఎక్కువ ఉంటాయో, బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గర అయితే ఈ కాయిన్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు డీ కాయిన్ని ఈ కాయిన్స్తో స్వాప్ చేసుకునేలాగా ఆయన ఒక ఆప్షన్ని తీసుకురాబోతున్నారు. ఓకేనా? మన దగ్గర ఉన్న ఫైనల్ కాయిన్స్తో, అదే మనం క్యూ లైఫ్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఆ కాయిన్స్తో డీ కాయిన్ని స్వాప్ చేసుకునేలాగా ఆప్షన్ తేపోతున్నారు. తద్వారా ఏమవుతుందంటే, ఆ కాయిన్స్ అన్ని ఒక్కసారిగా మీకు యూటిలిటీ అనుకోండి, బర్న్ అనుకోండి, ఏదన్నా అనుకోండి అయిపోతాయి. ఎందుకంటే డీ కాయిన్స్ అందరి దగ్గర తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నాకు సేవింగ్ అకౌంట్ ఒకటే ఉంది, నా దగ్గర 2 ఉన్నాయి. ఓకేనా? రేపు ఆయన తీసుకొచ్చే ఎక్స్చేంజ్, ఇప్పుడు ఆయన తీసుకొస్తుంది క్యూ ఎక్స్చేంజ్ అంట, క్యూ ఎక్స్చేంజ్. ఈ క్యూ ఎక్స్చేంజ్ని తీసుకురాబోతున్నారు. ఈ క్యూ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయబోతున్నాడు. ఇది ఆయన సొంతది, ఇది బయటది కాదు, సొంతది. కాబట్టే ఆయన 1000 రూపాయలు నుంచి నేను చేస్తాను అని చెప్తూ ఉన్నారు. రీజన్ ఏంటంటే, ఈ క్యూ ఎక్స్చేంజ్ అనేది ఆయనే నడిపిస్తున్నాడు, ఆయనే దాన్ని కర్త కర్మ క్రియ అంతా ఆయనే అనమాట. కాబట్టి ఆ డీ కాయిన్ అనేది అక్కడ అవైలబుల్లో ఉంటుంది. మనం కొనుక్కోవాలంటే ISDT ద్వారా కొనుక్కోవచ్చు. ఓకేనా? లేదు ఈ కాయిన్స్తో స్వాప్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎవరిని బ్లేమ్ చేయని వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాయిన్స్ కొనుక్కోండి. P2P ఆప్షన్ ఇచ్చారు కదా, కొనుక్కోండి. కొనుక్కునే వాళ్ళు అంటే అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు, కొనేవాళ్ళు లేరు. సో కొనడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా, నేను ఒక వాట్సాప్ సంబంధించిన అది పెడుతున్నాను డిస్క్రిప్షన్లో, అందులోకి వచ్చి మీ అభిప్రాయాన్ని అక్కడ ఉన్న అడ్మిన్కి తెలియజేయండి. ఎవరైనా అమ్మేవాళ్ళు ఉంటే ఆయన మీకు సజెస్ట్ చేస్తారు, మీరు మాట్లాడుకొని తీసుకోండి. ఎవరిని బ్లేమ్ చేయొద్దు, ఇది మీ పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? తర్వాత ఈ ISDT గురించి కూడా ఎక్కువ ప్రస్తావించారు ఆయన. దీని బెనిఫిట్స్ ఏంటి, ఇది ఎందుకు నేను క్రియేట్ చేశాను, దీనికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆయన ఎక్కువ ప్రస్తావించడం జరిగింది. ఓకేనా? సో మెయిన్గా ఈ డీ కాయిన్ ఏదైతే ఉందో, ఈ డీ కాయిన్ కోసం దీన్ని తీసుకొచ్చారన్నమాట. ఓకేనా? సో ఆ ఎక్స్చేంజ్లో మనకి డీ కాయిన్ పర్చేజ్, జనరల్గా ఎక్స్చేంజ్లో USDTతో కొంటూ ఉంటారు, లేదు INRతో కొంటూ ఉంటారు. కొన్ని లోకల్ ఎక్స్చేంజ్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇటువంటిదే ఈ ISDT కూడా ఒక స్టాండర్డ్ కాయిన్ లాగా డీ కాయిన్ కోసము క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా? సో దీని గురించి కూడా ఆయన ఎక్కువ చెప్పారు.
మోస్ట్ ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఎవరైతే ఓన్లీ సేవింగ్ క్యూబోలో ఉండిపోయారో, క్యూలైఫ్ చేసుకోలేదో, క్యూలైఫ్ చేసి పెట్టుకోండి. 120 రూపీస్తో దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకు అంటే అట్లీస్ట్ మనకి కొద్దో గొప్ప అన్న మన దగ్గర ఉన్న కాయిన్స్ ఇక్కడికి పంపించేసుకుంటే స్వాప్ చేసుకోవచ్చు. మీరు అక్కడి నుంచి ఎక్స్చేంజ్కి పంపలేరు, ఎందుకంటే అది ఎక్స్చేంజ్లో పెట్టడం. ఈ కాయిన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్చేంజ్కి పోవు. ఇవి ఇట్లా సద్వినియోగం చేసుకోవడం తప్పిస్తే ఇది ఎక్స్చేంజ్కి పోదు. ఇది ఎక్స్చేంజ్కి పోయిద్ది. దీన్ని ఎక్స్చేంజ్లో క్యూ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తాడు. క్యూ ఎక్స్చేంజ్ ఇది కూడా అయింది అనుకోండి. క్యూ ఎక్స్చేంజ్ ఇందులో డీ కాయిన్ లిస్ట్ చేస్తాడు, బట్ ఈ కాయిన్ని లిస్ట్ చేయరు. ఇది క్యూ లైఫ్లో షాపింగ్కి వాడుకోవటము, లేదంటే క్యూ లైఫ్లో అకౌంట్స్ క్రియేట్ చేసుకొని వాటిని యాక్టివేట్ చేసి ఒక్కో అకౌంట్ మీద 60 రూపాయలు సంపాదించుకోవటము, ఇట్లా చేసుకోవడం తప్పిస్తే మనకి వేరే అవకాశం లేదు. సో కాబట్టి దాన్ని ఒకసారి మీరు గ్రహించి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఇంకా మోస్ట్లీ అంతే. ఓకేనా? సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ మై అకౌంట్ బుధవారం నుంచి స్టార్ట్ అయ్యిద్ది. దాన్ని అయితే ఫస్ట్ పెట్టేసేయండి. తర్వాత మీరు లబోదిబో కొట్టుకున్నా ఆడ ఉపయోగం ఏమి ఉండదు. ఓకేనా? ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ముందు దాన్ని సబ్మిట్ చేసేయండి. మీకు ఒక టెన్షన్ తప్పిద్ది. ప్రతిసారి ఈ సోదంతా వింటాం, ఇదంతా మీకు ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.